ప్రపంచంలో ఎన్ని జంతువులు ఉన్నా ఆవుకి అంత విశిష్టత ఎందువల్ల అంటారండి? ఆవుని మనం గోవు అని చెప్తాం. మనకి భగవంతుడికి ఒక పేరు ఉంది, గోవిందుడు అని. భగవంతుడు రీసెంట్ గా తిరుపతి కూడా ఆవు నెయ్యి గురించి పెద్ద గొడవ రాద్ధాంతం అయింది. ఎందుకంటే ఆవు అనేది మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటంటే, మనం పిల్లలకి నేర్పించినప్పుడు అమ్మ అని మొదటి పదాన్ని, ఆవు అని రెండో పదాన్ని నేర్పిస్తాం. అంటే మన భాషలోనే ఆవు అనేది ఒక సంస్కృతి కింద మారిపోయింది, ప్రత్యేకించి తెలుగు భాషలో. ఈ ఆవు మీరన్నట్టుగా కొన్ని జంతువులకి చాలా ప్రాముఖ్యతనివ్వటం జరిగింది సంస్కృతి పరంగా మనం చూస్తే. అదేవిధంగా ఇప్పుడు మోడర్న్ ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో, ఎవరైతే పాశ్చాత్యవాదులు ఉన్నారో, వీళ్ళు కూడా చూస్తే గత 10,000 సంవత్సరాలుగా మనిషి కొత్త జంతువుని మచ్చిక చేసుకోలేదు. అంటే 10,000 సంవత్సరాలుగా ఏవైతే మచ్చికై ఉన్నాయో వాటిని చేసుకున్నారు. ఇందులో సాధు జంతువులని కొన్ని చెప్తాం. అలాంటి సాధు జంతువుల్లో ఆవు అనేది ఒకటి. ఆవుతో పాటు ఏనుగు, అదేవిధంగా గుర్రము, సర్పము, మనకి గరుత్మంతులు లాంటి అంటే గద్ద లాంటి పక్షులు, ఇవన్నీ కూడా మనకి వివిధ వాహనాల్లోనూ వివిధ పూజల్లోనూ మనకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇవేవి కూడా పాలిచ్చి అమ్మ తర్వాత అమ్మ స్థానాన్ని పోషించలేవు. అంటే మనకి మేకలు కూడా పాలిస్తాయి, ఒంటెలు కూడా పాలిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఒంటెలు బాగా పెరిగే చోట ఒంటె పాలు కూడా తాగుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది మేక పాలు తాగటం అని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోడర్న్ గా చూస్తే మనం చాలా మందికి అతి కాస్ట్లీ పనీర్ వచ్చేసి గాడిద పాలతో చేసిన పనీర్, అది ఉబ్బసానికి ఏదో మంచిదని చెప్పేసి చాలా కాస్ట్లీ పనీర్ అన్నమాట, దాంతో వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మన దేహానికి అమ్మ పాల తర్వాత ఔషధ పరంగాను, పోషణ పరంగాను అన్ని రకాల మాంసకృతులు, అన్ని రకాల కావలసిన పదార్థాలన్నీ కూడా ఆవు పాలలో ఉంటాయి. కాబట్టి ఆవుని మనం ఒక్క పోషించే జంతువులా కాకుండా గోమాత, అమ్మవారి కింద, అమ్మ కింద మనం పూజ చేయటం అనేది మొదలు పెట్టాం. ఇందాక మనం అనుకున్నట్టుగా గో అనే శబ్దంలో చూస్తే ఆకాశము అని ఒక అర్థం ఉంది గోవుకి. అలాగే గో అనే అంటే ఖగోళంలో ఉన్న అనేక రహస్యాలు, నక్షత్రాలు, గ్రహమండలాలు, నిహారికలు, నెబ్యులాస్, ఇవన్నీ పాలపుంత, మన మిల్కీ వే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ఆవు యొక్క శరీరంలో మన వేద దృష్టులందరూ కూడా దర్శించి ఆ దృష్టిని మనకి వారి స్తోత్రాల ద్వారా, వారి అనుభవాల ద్వారా తెలియజేశారు. అదే మన ఆవును చూస్తే ముఖంలో రుద్రుడు ఉంటాడు, అలాగే పృష్ఠ భాగంలో మహాలక్ష్మి ఉంటుంది, ఎడం వైపున ధర్మదేవత ఉంటుంది, కాలిపిక్కల్లో అశ్విని దేవతలు ఉంటారు, రుద్రులు ఉంటారు, వసుపులు ఉంటారు, ఇంద్రుడు ఉంటాడు. ఈ గంగడోలు అని మనం నిమురుతూ ఉంటాం కదా, అలాంటి చోట ఇంద్రుడు. ఇలాగా ఎందుకు చెప్పారు అంటే, అన్ని రకాల దేవతలని నిమిడీకృతం చేసుకున్నది ఆవు. మనం ఇంకా తత్వశాస్త్రం ప్రకారం ఆలోచిస్తే గోజన్మ తర్వాతే మానవ జన్మ వస్తుందట. అంటే మనం అందరం కూడా ప్రతి జంతువుతో కనెక్ట్ అయిన వాళ్ళు. అంటే ఒక కణం ఇంకో కణంతోనే మనకి ఏక కణం నుంచి చూస్తే, దీనికి వేదంలో కూడా ఒక శ్లోకం చెప్తారన్నమాట. ఏకపది, ద్విపది, అష్టాపది అని చెప్పి మనం చెప్తారు. అంటే ఒక కణం 2 కణాలు అవుతుంది, 2 కణాలు 4 కణాలు అవుతాయి. అలాగ ఒక సమ్మేళనంతో ఒక బాడీ ఏర్పడుతుంది. ఆ బాడీ అలా మన సృష్టి కూడా అలాగే అవుతుంది. ఏదో చిన్న కణం నుంచి మొదలైన మనం ఇంత స్థూలమైన శరీరానికి ఇంతగా పుట్టి ఎదుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికి మీద ఒకదా పడిన సైకిల్ ని మనం అంతా సూచిస్తూ, దీనిలో కొన్నిటిని మనం వాల్యూ ఇవ్వాలి. కాబట్టి దానికి ఇంకొక పేరు ఉంది, దాన్ని చంపకూడదు అని చెప్పి వేదమే చెప్తుంది. అంటే చంపకూడని జంతువు ఆవు, అంటే దాన్ని చంపడం అనేది హత్యతో ఈక్వల్ అని చెప్పి మనం చెప్పారు. అంటే పాతకం అని చెప్పి చెప్పారు. కాబట్టి ఇలాగే ఆవుల్ని కూడా పోషించటం, ఆవులు అనేవి మన సంస్కృతిలో ఉండటం అనేవి ఆ జనపదాల నుంచి, ఆ నగరాల నుంచి అనేక గ్రంథాలు మనం చూసినా, రామాయణం చూసినా, అంతకుముందు గ్రంథాల్లో చూసినా ఆవులు అనేవి ఇంత విశేషమైన స్థానాన్ని పొందేవి. కాబట్టి వాటిని తప్పకుండా రక్షించాలి. ఆవు సర్వదేవత స్వరూపంగా భావించాలి. అలాగే ఆవుని బట్టే ప్రతి వ్యక్తి, ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తి తన గోత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఆ సంస్కృతిలో భాగంగా చేస్తూ ఆవుని మనం కీర్తించటం, గోమాతరం కింద మనం గుర్తించి గౌరవించి ప్రేమించడం మనం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆధునిక కాలం కూడా గోమూత్రం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. గోమూత్రం క్లీనింగ్ కి మనం ఆవు పేడ కూడా అంటే దాన్ని ఒక ఎరువుకు తయారు చేస్తున్నారు. ఎందుకు మనకి ఇప్పుడు మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యంలో కువైట్ లాంటి దేశాల్లో, ఖతర్ లాంటి దేశాల్లో ఆవు పేడ మనమే వాళ్ళకి ఎగుమతి చేస్తే వాళ్ళు దిగుమతి చేసుకుని ఆ ఇసుక మీద ఈ ఆవు పేడతో రకరకాల పంటలు, రకరకాల మొక్కలు
వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా జపాన్ లాంటి దేశాల్లో చేస్తున్నారు. వాళ్ళకి స్థలమే లేదు. జపాన్ అనేక దీవుల సముదాయం, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. వాళ్ళంతా ఇళ్ల మీదే పంటలు పండించుకుంటూ ఉంటారు. ఇజ్రాయెల్ లాంటి చోట అసలు భూమే లేదు, వాళ్ళు కూడా పైన పంటలు పండించుకుంటూ ఉంటారు. అంటే అంత గోవుకి ఆకాశానికి మనం ఇందాక అనుకున్నట్టుగా ఉన్న సంబంధాన్ని మన ఋషులందరూ కూడా గ్రహిస్తే దాన్ని వాళ్ళు మరింతగా పరిశోధన చేసి ఆ గోమయాన్ని ఇలా వాడుకోవచ్చు. గోమయాన్ని వాడుకోవటం అంటే ఒక 4-5 దశాబ్దాల క్రితం కూడా గోబర్ గ్యాస్ అని ఒకటి తీసుకొచ్చారు. ఎందుకు అంత మనకి వర్కౌట్ అవ్వలేదు, కానీ ఆవుకు సంబంధించిన ప్రతి ఊర్లో ఇప్పటికి కూడా ఆవులు, బర్రెలు, గేదెలు అనేవి ఉంటాయి. కాబట్టి వాటి గోమయాన్ని, అంటే వాటి ప్రత్యేకించి ఆవులకు సంబంధించిన గోమయాన్ని కూడా మనం అనేక రకాలుగా రీసైకిల్ చేయొచ్చు.